వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇప్సాద్. నిన్న అచ్చంపేట నియోజకవర్గంలో ఆర్కే ప్యాలెస్ లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమ్మేళన కార్యక్రమంలోని మాజీ మంత్రులు హరీష్ రావు గారు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే నల్లమల్ల ప్రాంతం వాసిని ఈ పులిబిడ్డని అనుకుని చెప్పుకుంటున్న వారికి చాలా ఆయన మీద కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. నిజానికి నిన్న ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్య నాయకులు ఏదైతే మాజీ మంత్రివర్యులు హరీష్ కుమార్ గారు, అట్లాగే శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే జయపాల్ యాదవ్ గారు, చాలా మంది సీనియర్ నాయకులు నిన్న ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే ఎస్ఐఆర్ మీద ఏదైతే ఓట్ల తొలగింపు కార్యక్రమానికి కార్యకర్తలకు అవగాహన కోసం నిన్న దాదాపుగా 3 గంటల సేపు ఈ కార్యక్రమం జరిగింది. ఓ రకంగా ఎస్ఐఆర్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే జరుగుతున్నటువంటి ఓట్ల తొలగింపులో 90,000 పైసలకు ఓట్లు తొలగిస్తున్నారు. ఒక మనిషికి ఒకే చోట కాకుండా 3-4 ప్లేస్లలో కూడా వాళ్ళకు ఓటు హక్కు ఉన్నందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చి దాదాపుగా ఇది ఓట్లని తొలగించే కార్యక్రమం తీసుకున్నట్టుగా ఆయన హరీష్ ప్రవీణ్ కుమార్ గారు కార్యకర్తలకు చెప్పే ఆలోచన చేశారు. అట్లాగే హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే యనమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాల మీద 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలతో మేము 10 ఏళ్ల పాలన చేసి రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినాము. మేము తీసుకున్న అంశాలలో ముఖ్యంగా రైతులకు 6 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం తీసుకున్నాం. అట్లాగే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అట్లాగే షాదీ ముబారకు, కళ్యాణ్ లక్ష్మి, ఏదైతే ఒంటరి మహిళలకు వృద్ధా పింఛను, వికలాంగులకు పింఛను, ఇట్లా పలు కార్యక్రమాలతో మేము ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వాన్ని ఏదైతే పాలనని 10 ఏళ్ల పాలనని గాడిలో పడేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేక ఇటు రైతులను ఇబ్బంది పెడుతూ గిట్టుబాటు ధర లేక, తడిసిన ధాన్యం కొనలేక, గోనె సంచులు లేక, మొక్కజొన్నలు కొనలేక, కందులకు దేనికి గిట్టుబాటు ధర లేక ఏ పాలన చేస్తున్నాం అన్నట్టుగా ఏదైతే హరీష్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘాటుగా విమర్శించారు. రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో కొడంగల్లో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడగొట్టే తీరుతాము, మళ్ళీ గెలవనీయము, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడే కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొస్తాం అన్నట్టుగా ఆయన అచ్చంపేట నియోజకవర్గంలోని పెద్ద కార్యక్రమంలో ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు ఏదైతే 10 ఏళ్ల పాలన కేసీఆర్ గారు పాలన మళ్ళీ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే మాకు ఇలా మళ్ళీ సార్ రావాలి, కేసీఆర్ పాలన రావాలి, ఆయన పాలన అయితేనే మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుతుంది అన్నట్టుగా చాలా మంది కోరుకుంటున్న విధంగానే మేము తీసుకుంటున్న అంశాల్లో ప్రజలోకి వెళ్తున్నాం. మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ ఒక్క అంశాన్ని కూడా కరెక్ట్గా నెరవేర్చలేకపోతా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వ మీద వ్యతిరేకత వస్తుందని ఇప్పటికైనా సరే మీరు ఈ ఆలోచన చేసి ప్రజలకు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కానీ అందరినీ మోసం చేసిరు. మీరు కేవలం మాటల వరకే పరిమితం అయిపోతా ఉన్నారు, చేతుల మాటలు శూన్యంలో ఉంటుంది అన్నట్టుగా హరీష్ రావు గారు చాలా ఘాటుగా విమర్శించారు. ఏదైతే నల్లమల్ల ప్రాంతంలో నల్లమల్ల పులిబిడ్డగా చెప్పుకుంటున్న మీరు ఒక్క పని కూడా కరెక్ట్గా చేయలేక ఫెయిల్యూర్ అవుతున్న ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. నిన్న దాదాపుగా జరిగినటువంటి కార్యక్రమంలో దాదాపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అట్లాగే మరి జనార్దన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. సో ఈ విషయాలన్నీ హరీష్ రావు గారు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. అది ఎప్పుడు వస్తుందో ఏది ఏమైనా రుణమాఫీ విషయంలో ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారో మీ అందరికీ తెలుసు. అంటే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాము. పార్లమెంట్ ఎన్నికల ముందు కనబడి దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తారు. మరి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఈ
బావుని సాక్షిగా నేను మాట ఇస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డ తుఫాను వచ్చిన భూకంపం వచ్చిన భూమి పక్కనైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణానికి బ్యాంకులు చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నాను. చాలా మంది పాపం కొత్త కదా 2 లక్షల వీధి ఉన్నది కట్టమన్నాడు వెంటనే వేస్తా అని మిత్తిలో తెచ్చి 3 రూపాయలు కట్టింది కొంతమంది కట్టలే. వీడు ఎంతమంది కట్టింది శ్రీరాముడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే కూడా నమ్మడు అయితే అప్పుడు కొత్త 2 లక్షల వీధి ఉన్న వాళ్ళు కడితే నేను ఇస్తా అంటే పాపం మిత్తిలో తెచ్చి కడితే 2 లక్షల లోపల కాలే 2 లక్షల వీధి కాలే. ఇవాళ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్లు ఏం చెప్పినారు? రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న వాళ్ళు ఇచ్చిందంతా 20,000 మాత్రమే. బ్యాంకులు అడిగితే 45,000 కోట్ల రుణమాఫీ కావాలన్నారు. వీళ్ళు కోతలు పెట్టి అసెంబ్లీలో 35,000 కోట్లు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చింది 20,000 కోట్లు, రైతుల చేతికి 18,000 కోట్లు. అంటే ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించి. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణి మోసం చేసినోడు మనల్ని మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట్లాడతాడే? నల్లమల బిడ్డలు అబద్ధం ఆడతారా మీరు? మోసం చేస్తారా మీరు? మరి నిజంగా నీకు నియమనాలు మోసగాడకపోతే మోసం చేసినోడు ఏమంటారే? మోసం చేసినోడు ఏమంటారు? ఒకసారి నేను మానకుంటూ పోయిన కాకినాడ జిల్లా ఆడపోయి ఇంకే మాట్లాడుకుంటూ అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇద్దామని రేవంత్ రెడ్డి ఎగ్గొట్టిండు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి 2,500 ఇస్తాను ఎగ్గొట్టిండు. రైతులకు 15,000 రైతు బంధుని ఎగ్గొట్టిండు. తులం బంగారం ఎగ్గొట్టిండు. స్కూటీలు ఎగ్గొట్టిండు అని చెప్పుకుంటే ఏమన్నా నువ్వు ఇప్పటి నుంచి ఎరుగుల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి కదా? వీళ్ళు ఏమన్నా తప్పున్నారా? ఎగ్గొట్టిన ఏమంటే ఎగ్గొట్టిండు మోసం చేసిండు అంట. మరి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న గడ్డే కథ తెల్లారి పోలీస్ స్టేషన్ నా మీద కేసు నాకు నోటీసు నడుస్తుంది. ఇంకా మారకొండ పోలీస్ స్టేషన్ లో కేసు కట్టుకుంది నా మీద ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే. ఇప్పుడు మోసం చేసి వీడు మోసగాడు అన్న, వీడు మొనగాడు కాదు మోసగాడు అన్న. నాకు తెలిసి రేపు కూడా అచ్చంపెట్టో కేసులు పెడితే భయపడతామా? రేవంత్ రెడ్డికి అధ్యక్షుడు అంటే మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ ఉంటాడు హైదరాబాద్ లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం ఎక్కడ భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసింది. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలం పెట్టిండు, భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే పాపం మా కోర్టుకు పోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకు పోయి మాకు ఎక్కడ భూమి ఇచ్చిండ్రు, ఇది కూడా ఫ్రీ ఇయ్యలే, మేము దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి భూమి కొనుక్కున్నాము, ఈ భూమి మా పొజిషన్ ఉన్నది, పైసలు పెట్టుకున్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకుంటాడు అని హైకోర్టుకు పోయింది. పోతే కోర్టు ఏం చేసింది? అది వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీన్ని స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. కథం రేవంత్ రెడ్డి కూడా ఎస్బీఐ మీద మరొకటి ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్ బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టు ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తాను, రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిషేధిస్తాడు. విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్యాంక్ కావాలి కదా. ఇప్పుడు అవ్వదాతలకు కేసీఆర్ ఇచ్చే 2,000 బ్యాంకుల
ఉద్యోగస్తులకు జీతాలు పడాలి కదా, రైతులకు రైతు బంధు పడాలి కదా. అంటే బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక బ్యాంక్ అయితే కావాలి. నువ్వు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధిస్తా, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంకునే నిషేధిస్తా అంటే మరి ఏం చేస్తాడు? నాకు డౌట్, కొత్తగా ఏమైనా కొండలేని బ్యాంక్ కింద పెట్టలేము. పెట్టినా పెట్టారు, మస్తు సమయం పైసలు. ఎరువుల కొండలేని బ్యాంక్ అని పెట్టినా పెట్టలేదు. ఈ రకంగా ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని శత్రువుగా చూస్తా ఉంటాడు, ఎవడన్నా విమర్శిస్తే వాడిని కుట్రదారు అని ముద్రేస్తాడు. ఎవరన్నా కొంతమంది ఈయన చుట్టూ ఉండే చెంచాలు పోగుంటే వాడిని మీద ఈ రకంగా ఇలా రేవంత్ రెడ్డి తీరు ఉన్నది. బట్ అట్లే ఇలా అనేక విషయాలు రుణమాఫీ ఎంత మోసం చేసిందో చూసినాం. అదేవిధంగా ఇలా రైతు బంధువులు కేసీఆర్ గారు ఉండగా మీ అందరికీ తెలుసు కరోనా వచ్చింది. మా నిరంజన వ్యవసాయ శాఖ మంత్రి, ఓసారి కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి, నేనేమో ఆర్థిక మంత్రి, నిరంజన వ్యవసాయ శాఖ మంత్రి. కరోనా అయిపోయింది, కేసీఆర్ గారు మమ్మల్ని మీటింగ్ రమ్మన్నారు, ఆర్థిక శాఖకు వ్యవసాయ శాఖ. మేము పోయినాం. పోగానే కేసీఆర్ గారు అన్నారు, మరి జూనియర్ వస్తుంది కదా రైతు బంధు తయారైందా అన్నాడు. ఆఫీసర్లు ముఖాలు చూసుకుంటారు. 2 నెలలు కరోనా, మార్చ్ ఏప్రిల్ మే లాక్డౌన్, 45 రోజులు బంద్ అయినాయి. ఖజానా ఖాళీ, ఆమ్దాని ఏం లేదు. లాక్డౌన్ ఏమొస్తుంది? ఏం రాదు. రిజిస్ట్రేషన్ నడిచేది లేదా, బండ్లు కొనుగోలు లేదా, ఎవరు రూపాయి ఖర్చు పెట్టేది లేదా, గవర్నమెంట్కి ఇన్కమే లేదా. సార్ ఎట్లా సార్ పైసలు లేవు సార్, జిల్లాలకి కనపడ్డాయి సార్ అని అధికారులు చెప్తున్నారు. కేసీఆర్ గారు మా నిరంజన దిక్కు నా దిక్కు చూసి ఒక మాట అన్నారు, మనకు రైతులే ముఖ్యం, అవసరమైతే మంత్రుల జీతాలు బంద్ చేయండి, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి, కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆపండి, ఉద్యోగస్తుల జీతాల్లో కోత పెట్టండి, కానీ జూన్ నెలలో రైతులకు రైతు బంధు పడాల్సిందే. కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు అయినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, కష్టం వచ్చినా 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అది మాట అంటే కేసీఆర్ మాట. పట్టుదల అంటే, రైతుల మీద ప్రేమ అంటే అది కేసీఆర్ గారు. ఈయనకేమొచ్చిందే? ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి అంటుండే, ఏ కేసీఆర్ 2 సార్లు రైతు బంధు ఇస్తుంటూ 3 సార్లు ఇవ్వాలని మాట్లాడండి. మునగాడు ఈ సిపాయి ఏమంటాడు, 2 సార్లు ఇస్తుంటూ కేసీఆర్ 3 సార్లు ఇవ్వాలి అన్నాడు. ఆ మాట్లాడే ఈ సిపాయి ట్రై చేసిండు. ఈయన వచ్చిన 2.5 ఏళ్లలో 3 సార్లు రైతు బంధు ఎగబెట్టింది. అప్పుడు ఏడాదికి 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఇప్పుడు 3 సార్లు రైతు బంధు ఎగబెట్టింది. మొన్న ఎప్పుడో కూర్చొని లెక్క తీసిన, ఈ 3 సార్లు ఎగబెట్టింది కదా, అసలు ఎన్ని పైసలు అయితే ఏం లెక్క తీసిన. చెప్పింది ఎంత? ఎకరానికి 15,000. అవునా? ఇప్పుడైతే 10,000 ఇందిరాబాద్ రాజ్యం వస్తుంది. డిసెంబర్లో నేను రాగానే 15,000 పడతాయి ఎకరానికి అన్నాడు. నమ్మి ఓట్లు వేసి కొన్నారు. మరి ఏమైంది? ఒక పంటకు రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టిండు, ఒక పంటకు 3 ఎకరాల దాకానే వేసిండు. మొన్న ఏం చేసిండు? 2 ఎకరాలకే వేసిండు. నేను మొన్న కూర్చొని కాగితం పట్టుకొని లెక్క తీసిన, ఎన్ని పైసలు ఎగ్గొట్టిండో వీళ్ళు లెక్క తీస్తే, ఇవాళ రైతు బంధు కింద తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి పెట్ట బకాయి 29,300 కోట్ల రూపాయలు. 29,300 కోట్లు. ఇంకా చెప్పుడు మళ్ళా దానికో మీటింగ్, మళ్ళీ నీకు రాయించిన పేపర్లు అయితే ఆ పేపర్ల పాటు అక్షరాలతో రాశారు. ఇక వాళ్ళ కాలం రైతు బంధు